కార్తీక్ అయితే దశరథ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక ఫుడ్ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అయితే దీప కార్తీక్ చెప్పేసరికి, మా ఇంటి ఆడపడుచుని రమ్మని, పెళ్ళికి ఆడపడుచులా రమ్మని చెప్పాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఫుడ్ క్యాటరింగ్ వడ్డించిన ఆవిడలా రమ్మని చెప్పలేదు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అయితే జ్యోత్స్నని సుమిత్ర తిడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తాతయ్య ఒప్పుకోదని చెప్పేసి అలా చేశాను డాడీ అని చెప్పేసి అయితే అంటుంది. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు, నువ్వు మనుషుల్ని పనోళ్ళలా చూస్తావా అని చెప్పేసి అయితే దశరథ తిడుతూ ఉంటాడు. జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం పిన్ని, నువ్వైనా చెప్పడం తెలియదా అని చెప్పేసి అయితే పారిజాతాన్ని కూడా అంటూ ఉంటాడు దశరథ. ఏమైపోయింది సార్ అని చెప్పేసి అయితే ఒక విధంగా మంచిదే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏంట్రా మంచిది, మామయ్య అని పిలవాల్సిన దగ్గర సార్ అని పిలవడం, అత్తయ్య అని పిలవాల్సిన దగ్గర మేడం అని పిలవడం, ఇదేనా పద్ధతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా మేడం సార్ అని చెప్పేసి దూరం అవ్వడానికేనా మీ ఆలోచనలు అని దశరథ అంటూ ఉంటాడు. మేమేం దూరం చేసుకోలేదు సార్, మీరే మమ్మల్ని దూరం పెట్టారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవునరా, మీరు వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని వెనక్కి లాగకపోవడమే మేము చేసిన పెద్ద దూరం. దానివల్ల నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి అడుగేస్తే అది దూరం అయినట్లుగా లేదు, మా అన్న చెల్లెల మధ్య అడుగేసి దూరం పెంచినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే దశరథ అంటూ ఉంటాడు కార్తీక్తో. మేమేం కోరిండి చేసుకోలేదు, అయినా మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే మా విలువేంటో మా ఇదేంటో మాకు తెలిసింది అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడురా. మీకు అన్నీ తెలుస్తాయిరా, కానీ మా మధ్యనే దూరం పెంచి మమ్మల్ని విడదీస్తున్నారు అని దశరథ్ అయితే ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఎంతైనా సరే మా వాల్యూ మాకు తెలిసింది కాబట్టి మేము ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటామని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దశరథ్ అయితే తిడుతూ ఉంటాడు కార్తీక్ని.